ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మగవారికి మాత్రమే ఉండే ఒక ప్రత్యేక గ్రంథి ప్రోస్టేట్ గ్రంథి. ఈ ప్రోస్టేట్ గ్రంథి యూరినరీ బ్లాడర్ దిగువన మూత్రనాళం ప్రారంభమైనప్పుడు మొదట్లో ఇలా ఒక గోళీకాయలాగా ఉబ్బెత్తుగా నాళం పైన అట్లా ఉంటుందన్నమాట. ఈ ప్రోస్టేట్ గ్రంథి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది 11 గ్రాముల నుంచి 30 గ్రాముల బరువు సుమారుగా ఉంటుంది. ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపు వస్తే ఇక మగవారికి బ్రతికనన్నాళ్ళు మూత్రం పోసేటప్పుడు ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటుంది. మరి దాన్ని మనం ఎంత ఇబ్బంది పెట్టకపోతే అది మనల్ని అంత ఇబ్బంది పెడుతున్నది. ఒక్కసారి ఆలోచిద్దాం ఈరోజు ప్రత్యేకంగా. ఈ ప్రోస్టేట్ గ్రంథి అనేది ప్రధానంగా మనకు ఏమేమి లాభాలు కలిగిస్తుంది, దాన్ని సవ్యంగా ఉపయోగించుకుంటే ఎన్ని లాభాలు ఉంటాయి, ఇబ్బంది పెడితే ఎన్ని నష్టాలు వస్తాయి ఈరోజు తెలుస్తుంది. మూత్రనాళం పైభాగంలో ఉండి మూత్ర నియంత్రణకు ఈ ప్రోస్టేట్ గ్రంథి చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు మగవారు మూత్రం పోసేటప్పుడు మూత్రం కొద్దిగా దూరంగా పడాలనుకున్నప్పుడు చూడండి, మీరు కొంచెం బిగపడతారు. బిగపట్టినప్పుడు మూత్రం ఆటోమేటిక్గా ఫోర్స్గా వెళుతుంది, దూరంగా వెళ్ళి పడుతుంది. దేనివల్ల అనుకుంటున్నారు? ప్రోస్టేట్ గ్రంథి వల్ల. ఒక్కొక్కసారి పిల్లలుగా ఉన్నప్పుడు, కాస్త వయసులో ఉన్నప్పుడు ఆడుకోవటానికి మూత్రం ఆపాపి పోస్తారు ఫోర్స్గా, మళ్ళీ ఆపుతారు, మళ్ళీ పోస్తారు, మళ్ళీ ఆపుతారు. ఇట్లా 5-6 సార్లు 10 సార్లు కూడా కొంచెం కొంచెం పోసి ఆపటం అనేది చేస్తాం. ఈ కంట్రోలింగ్ అంతా ప్రోస్టేట్ గ్రంథి వల్ల వస్తుందన్నమాట. అది మనం ఇట్లా బిగించినప్పుడు ప్రోస్టేట్ గ్రంథి మూత్రనాళాన్ని నొక్కుతుంది. నొక్కటం వల్ల ద్వారం ఇరుకవుతుంది. ఇరుకవటం వల్ల ఇరుకు మార్గంలో నుంచి బ్లాడర్లో తోసేసరికి ఫోర్స్గా వెళ్ళి దూరంగా పడుతుంది అన్నమాట. అందుకని లాస్ట్లో మూత్రం పోసి ఆపేటప్పుడు కూడా చూడండి, చుక్కలు కొద్దిగా వస్తాయి. ఇంకా కొంచెం ఉన్నది ఏదన్నా వెళ్ళిపోవాలని మనం ఒకసారి లోపల నొక్కుతాం. ప్రోస్టేట్ గ్రంథి నొక్కినప్పుడు ఇంకా అక్కడ దాకా ఉన్నాయేమని ఉంటే బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అందుకని మూత్రం కంట్రోల్కి ఇది నెంబర్ 1గా ఉపయోగపడుతుంది, నియంత్రణ. ఇక రెండవ లాభం చూస్తే, వీర్యకణాలు టెస్టికల్స్లో తయారైన తర్వాత ఆ వీర్యకణాలు మగవారు కలయిక చేసినప్పుడు కానీ లేదా హస్తప్రయోగం చేసుకున్నప్పుడు కానీ ఆ వీర్యం బయటికి రావటానికి, ప్రయాణించటానికి జిగురుని, అలాగే ఆ వీర్యకణాలు బ్రతకటానికి కావలసిన పోషకాలని, ఆ జిగురుని తయారు చేసేది ఈ ప్రోస్టేట్ గ్రంథి. ఆ వీర్యకణాలకు కావలసిన పోషకాలు ఆ వీర్యకణాల ప్రయాణానికి కాస్త సులభతరం చేయటానికి మార్గం ఈ గ్రంథి రెడీ చేసి అందిస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఎప్పుడు ఈ ప్రోస్టేట్ గ్రంథి కొంత అలాంటి జిగురుని తయారు చేసి రెడీగా ఉంచుకుంటూ ఉంటుందన్నమాట ఎప్పుడు. ఈ ప్రోస్టేట్ గ్రంథి వల్ల వీర్యకణాలకు కావలసిన పోషకాలు ఆ జిగురు సిద్ధం చేసుకునే మంచి బెనిఫిట్ని ఇది అందిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మూడవది, ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది మేల్ ఆండ్రోజెనిక్ హార్మోన్స్ అంటారు కొన్ని. అలాంటి దాంట్లో టెస్టోస్టిరోన్ ఒకటి. వీటి యొక్క ఉత్పత్తికి కూడా ఈ ప్రోస్టేట్ గ్రంథి సహకరిస్తూ ఉంటుందన్నమాట. ఇక 4వ అతి ముఖ్యమైన పని, మగవారు స్త్రీతో కలయిక చేసినప్పుడు మూత్రనాళం గుండి మూత్రం రాదు, వీర్యం మాత్రమే బయటకు వస్తుంది. ఎందుకు మూత్రం రాదు? మూత్రనాళం గుంచే కదా ఇదంతా వచ్చేది. మరి ప్రోస్టేట్ గ్రంథి బాగా పనిచేయటం వల్ల ఇది రాదు. మరి మూత్రనాళం దిగువ భాగంలో ఉండే ప్రోస్టేట్ గ్రంథి ఆ మూత్రనాళాన్ని నొక్కేసి బ్లాడర్లోంచి యూరిన్ బయటకు రాకుండా ఆపేసి ఈ నాళాన్ని టెస్టికల్స్ నుంచి రిలీజ్ అయిన వీర్యకణాలని, ప్రోస్టేట్ గ్రంథి ఉత్పత్తి చేసిన జిగురుని కలిపేసి మూత్రనాళం గుండా ఓన్లీ వీర్యం మాత్రమే స్ఖలనం అయ్యేటట్టు చేయటానికి ప్రోస్టేట్ గ్రంథి సహాయపడుతుంది. లేదనుకోండి, ఈ గ్రంథి లేకపోతే మగవారి వీర్యస్ఖలనం చేసేటప్పుడు బ్లాడర్లోంచి యూరిన్ కూడా వెళ్ళిపోవాలి ఆడవారి లోపలికి. మరి అలా వెళితే యూరిన్ కూడా వెళితే అసలు వీర్యకణాలు బ్రతుకుతాయా?
మరి అసలు సంతానోత్పత్తికి అవకాశమే ఉండదు, ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. అందుకని యూరిన్ రాకుండా కేవలం స్పర్మ్ను మాత్రమే ఈ ప్రోస్టేట్ గ్రంథి ముడుచుకుని ఒక ఫోర్స్గా, ఒక వ్యాక్యూమ్ ప్రెషర్ లాగా చెట్ల పైకి పంప్ చేయటానికి, వీర్యాన్ని ఆ నాళం గుండా బయటికి ఫోర్స్గా తోయటానికి అంత ప్రెషర్ని ఇచ్చేది ప్రోస్టేట్ గ్రంథి. అందుకని ఇన్ని రకాలుగా లాభాన్ని అందిస్తూ ఉంటుంది ఈ ప్రోస్టేట్ గ్రంథి. మరి ఈ ప్రోస్టేట్ గ్రంథికి ఎందుకు ఇబ్బంది వస్తున్నది అంటే అది వాచిపోతున్నది. ప్రోస్టేట్ గ్రంథి ఉబ్బిపోతున్నది. ఎక్కువ ఉబ్బటం వల్ల మరి ఆ మూత్ర నాళం కాస్త ప్రెషర్ ఎక్కువ పడి ఉబ్బటం వల్ల యూరిన్ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మరి 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వారందరికీ దగ్గర సగభాగం మందికి ఈ ప్రోస్టేట్ గ్రంథి వాచిపోయే ఇబ్బందులు. ఏమిటా ఇబ్బందులు అంటే, మూత్రం వెళ్ళి పోద్దామని నుంచుంటే త్వరగా రాదు, వచ్చిన దార సన్నగా వస్తుంది, చివరిలో కొంత యూరిన్ ఆగిపోయి కొంత యూరిన్ మాత్రమే బయటకు వస్తుంది, మళ్ళీ పోసెస్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చినట్టు ఉంటుంది, పోసేటప్పుడు కొంత నొప్పిగా ఉంటుంది, బర్నింగ్ మంట ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. పైగా నిద్ర డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, ఇన్కంప్లీట్ యూరినేషన్ జరిగేటట్టు. అది వాచిపోయినప్పుడు ఇలాంటి ఇబ్బందులన్నీ ఉంటాయన్నమాట. ఇక వాచి ఇంకా ఎక్కువ రోజులు అట్లా ఉండే ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయి ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ కూడా చాలామందికి వచ్చేస్తూ ఉంటుంది ఈ రోజుల్లో. మరి అలాంటి ప్రోస్టేట్ గ్రంథి వాపుకు కారణం ఏమిటంటే, కొంతమందికి రేరుగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చి కాస్త ప్రోస్టేట్ గ్రంథి ఆ వాపుకు గురవుతూ ఉంటుంది. కానీ ఎక్కువ మందికి పుస్తకాల్లో కానీ ఎక్కడ ఇది రాయరు, కానీ ఆలోచిస్తే అర్థమయ్యే విషయం. మామూలుగా భార్యాభర్తల కలయిక ద్వారా సుఖం వస్తుందని అందరికీ తెలుసు. అలాంటి సుఖాన్ని ఎక్కువగా అనుభవించాలని కోరిక ఎక్కువ మగవారిలో ఉంటుంది. పెళ్లి కాని మగపిల్లలకైతే హస్తప్రయోగం చేసుకోవటం ద్వారా ఆ వీర్యం స్ఖలించేటప్పుడు వచ్చిన సుఖాన్ని అనుభవించడానికి ఎక్కువ కోరికలు ఉంటాయి. అందుకని ఈ ప్రోస్టేట్ గ్రంథి ఎక్కువగా భార్యాభర్తలు కలయిక జరపటం వల్ల ఎక్కువగా ప్రోస్టేట్ గ్రంథి అస్తమానం కంట్రాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఫోర్స్ఫుల్గా ఆ వీర్యాన్ని బయటకు తోయాల్సి వస్తుంది. అతిగా పనిచేయటం వల్ల అది ఓవర్ స్ట్రెయిన్ అయిపోయి ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయిపోతుంది. దీన్ని నేను ఎలా చెప్పగలుగుతానంటే, బ్రహ్మచర్యం చేసేవారికి, భార్యాభర్తల కలయిక కూడా అతి తక్కువగా చేస్తూ ఏదో సంతానం కోసం అలాంటి వాటికి కాస్త దూరంగా ఉంటే మంచిదిలేండి, కంట్రోలింగ్గా ఉంటే బాగుంటుందని ఉండేవాళ్ళకి ప్రోస్టేట్ గ్రంథి ఎన్లార్జ్మెంట్ అసలు రాదు. అలాంటి సమస్యలు, మూత్ర సంబంధమైన సమస్యలు అసలు ఉండవు, ఎన్లార్జ్మెంట్ కూడా ఉండదు. కాబట్టి ఇలా అతిగా వాడటం ఈ రోజులు ఎక్కువైపోయింది. అందుకని 50-60 ఏళ్ళ పాటు పాపం అతిగా చేసేసరికి 130-140 సంవత్సరాల పాటు అంతకు పైగా పనిచేయాల్సిన ప్రోస్టేట్ గ్రంథి 40 ఏళ్ళకి ఇక నా వల్లగా అది రిటైర్ అవుతున్నానని వాచిపోయి ఉబ్బిపోయి ఇక ఇబ్బంది పెట్టేస్తూ ఉందన్నమాట. మరి దీన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే, పిఎస్ఏ టెస్ట్ అని ఉంటుంది. ఈ పిఎస్ఏ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్. ఈ టెస్ట్లో 4 నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ అని ఉంటే ఇది నార్మల్ అన్నమాట. దీనికి భిన్నంగా ఉంటే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉన్నట్టు బ్లడ్ టెస్ట్లో కూడా తెలుస్తుంది అనమాట. అట్లా చేయించుకోవచ్చు. యూరిన్లో వెళ్ళే ఇట్లాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. లక్షణాలతోనే ప్రోస్టేట్ వాపు ఉన్నట్టు అర్థమవుతుంది. అది లేని వారికి అసలు ఏ రేంజ్లో ఉందో తెలుసుకోవాలంటే ఈ టెస్ట్ కూడా చేయించుకుంటే మంచిదన్నమాట. మరి ప్రోస్టేట్ గ్రంథి వాపు వచ్చినప్పుడు ఇక ఎలా చేస్తే మంచిదంటే, తొట్టి స్నానం చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్లాస్టిక్ టబ్స్ తెప్పించుకుని అందులో నీళ్లు పోసేసి బొడ్డు భాగం వరకు నీళ్ళల్లో ములిగేటట్టు మీరు అట్లా కూర్చుంటే ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఆ ప్రోస్టేట్ గ్రంథి వాపు తగ్గించి ప్రోస్టేట్ కాస్త ఈ వాటర్ ట్రీట్మెంట్ వల్ల సర్క్యులేషన్ వెళ్ళి రిలాక్స్ అవ్వటానికి, ఆ సెల్స్కి ఆక్సిజన్ సప్లై బాగా పెరిగి రికవరీ త్వరగా అవటానికి, న్యూట్రియంట్స్ బాగా సప్లై అయినందువల్ల బాగా రికవర్ అవడానికి మంచి మార్పు వస్తుంది అనమాట. ఆ వాటర్ ట్రీట్మెంట్ వల్ల ఆ ప్రోస్టేట్ గ్రంథి ఆ మజిల్ అంతా కూడా త్వరగా రిలాక్స్ అవుతుంది, ఆ గ్లాండ్కి మజిల్ సెల్స్ అన్నీ కూడా. ఇది మంచిది. ఇంకా ఈ అవకాశం లేనివారు మల విసర్జన కోసం గొంతుగ్గా కూర్చుంటాం కదా కింద అయితే ఇండియన్ స్టైల్ మీద, అలా కూర్చున్నప్పుడు మర్మావయం మీద మగ్గతో నీళ్లు తీసుకుని బకెట్ నీళ్ళు అట్లా ధారగా పోస్తున్నా, లేకపోతే
చిన్న హ్యాండ్ షవర్ లాంటి దాని మీద పెట్టి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అట్లా కూర్చుంటే ఆ భాగాలే తడుస్తాయి. అట్లా కూర్చున్నప్పుడు ఇంకెక్కడ తడవకుండా అక్కడ తడిచినప్పుడు సర్క్యులేషన్ ఆ భాగానికి వెళుతుందనమాట. బొడ్డు కింద భాగం ఇట్లా. లేకపోతే బొడ్డు కింద భాగంలో మట్టి పట్టీలు ఎక్కువగా రోజుకు 2 సార్లు అట్లా పెట్టుకుండటం వల్ల ప్రోస్టేట్ గ్రంథి వాపు కోసం తగ్గి ఇంకొంచెం యూరినరీ సమస్యలు తగ్గడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇలా చేయండి. సాయంకాలం ఎర్లీ డిన్నర్ తినేసేసి నీళ్లు సాయంకాలం 4:30-5 లోపు కనుక ఆపేస్తే ఆ డిన్నర్ కూడా న్యాచురల్గా డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటే నైట్ యూరిన్ ఇబ్బంది పెట్టదు. డే టైంలో 3.5 లీటర్స్ 4 లీటర్స్ లోపు వాటర్ త్రాగి వెళుతుంటే యూరిన్ ఫ్రీగా వచ్చేస్తుంది, ఇన్స్టాల్మెంట్లుగా రాకుండా. యూరిన్ ఇబ్బంది అవుతున్నదని వీళ్ళు మరీ తగ్గించి నీళ్లు తాగుతారు. అందుకని ఇన్కంప్లీట్ యూరినేషన్ జరిగి కాస్త రిపీటెడ్గా యూరిన్కి వెళ్ళాలని అసౌకర్యం ఎక్కువగా ఉంటుంది. అందుకని నీళ్లు బాగా 4 లీటర్లు 3.5 లీటర్లు తాగుతూ ఇలాంటి మంచి డైట్స్ మార్నింగ్ ఈవినింగ్ న్యాచురల్ డైట్స్ తింటూ టబ్ బాత్స్, మడ్ ప్యాక్ ఇలాంటివి ఉపయోగించుకుంటూ ఉంటే ఆ వాపుని ఇంకా పెంచకుండా చేసి ఉపశమనం బాగా రావడానికి మంచి అవకాశం ఉంటుందని, న్యాచురోపతి ఫాలోవర్స్ ఇలాంటివి చేసుకుంటే మంచిదని, ప్రోస్టేట్ గ్రంథి వాపు రాకూడదంటే కాస్త అలాంటి విషయాలు ఇందాక చెప్పిన విషయాల్లో కొంచెం అటెన్షన్ పెట్టుకుంటే భవిష్యత్ ఇబ్బందికరంగా మారకుండా ఉంటుందని, కాస్త గ్యాప్ ఇచ్చినప్పుడు ఒక రోజు మార్చి రోజు లేకపోతే 2 రోజులకు 3 రోజులకు అట్లా జరిగినప్పుడు ఆ కార్యక్రమాల్లో ప్రోస్టేట్ గ్రంథికి రెస్ట్ బాగా లభించి అది వాపుకు గురవ్వకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విషయాలు అటెన్షన్ పెడితే అలాంటి బాధలు రాకుండా ఉంటాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.